ఇండ్లైతే ఉన్నవి వాటిని సిద్ధపరచాలి. నేను వెళుతున్న ఆ స్థలానికి దారి మీకు తెలుసు అన్నాడు 4వ వచనంలో యేసునాథుడు. అక్కడ ట్రిగ్గర్ అయింది ఓ డిస్కషన్. ఎక్కడికో వెళ్తానంటున్నాడు, మళ్ళీ అక్కడికి రావడానికి మీకు దారి తెలుసు అంటున్నాడు ఈయన. అసలు నువ్వు వెళ్ళే ప్లేస్ ఏంటో నాకు తెలియదే, దారి మాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు తోమా. అప్పుడు ఒక కొత్త సబ్జెక్ట్ చర్చ ప్రారంభమైంది. మార్గము మాకు ఎలా తెలుసు అంటున్నావా తోమా? మార్గము మీకు తెలియకపోవడం ఏంటి? మీకు తెలుసు అని నేను చెప్పిన మార్గము నేనే, ఇంకొకటి ఏదో కాదు. తండ్రి ఇంటికి రావడానికి, ఆ మహిమ నగరానికి రావడానికి మీకు తెలుసు అని నేను చెప్పానే ఒక దారి. ఆ దారి నేనే, ఇంకేంటో కాదు. నేనే మార్గాన్ని అని చెప్పాడు. పరలోకానికి వెళ్ళటానికి యేసు మార్గం ఎందుకు అయ్యాడు, ఎలాగయ్యాడు అనేది ఒక పెద్ద అంశం. అది ప్రక్కన పెట్టేద్దాం. నేనే మార్గమును సత్యమునన్నాడు, తర్వాత జీవమునన్నాడు. జీవమును అంటే అసలు జీవము అంటే ఆ ఒక్కటి లేకపోతే మనిషి నిర్జీవమైన పదార్థంతో, మట్టితో సమానం అయిపోతాడు. జీవం అనేది ఒకటి లేదనుకోండి. ఇప్పుడు ఈ భూమి మీద అందాల పోటీలు జరుగుతుంది. అందాల పోటీలు, మిస్ వరల్డ్ అని, మిస్ ఇండియా అని, మిస్ న్యూజిలాండ్ అని, ఇలాగా రకరకాల అన్ని దేశాలు. మిస్ యూనివర్స్ కూడా, విశ్వానికే సుందరేట ఆమె. సరే, బాగానే ఉంది. వాళ్ళని మనం ఎందుకు తృణీకరించాలి? దానికి జడ్జులు ఉంటారు, న్యాయమూర్తులు, వాళ్ళ పారామీటర్స్ అండ్ వాళ్ళ కొలతల, వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారం ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. ఆమె జనరల్ నాలెడ్జ్ కూడా చూస్తారు, నాట్ ఓన్లీ ఫిజికల్ అపియరెన్స్, జనరల్ నాలెడ్జ్ కూడా చూస్తారు. ఆమెకున్నటువంటి కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్ అన్నీ చూస్తారు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అన్నీ చూస్తే ఆమెను విశ్వసుందరిగా లేక ప్రపంచ సుందరిగా ప్రకటిస్తారు. అలాగే మిస్టర్ యూనివర్స్ ఉంటాడు, కండలు పెంచి. మిస్టర్ ఇండియా అండ్ మిస్టర్ యూనివర్స్ ఉంటారు. చాలా వాళ్ళతో ఫోటోలు తీసుకోవాలి, వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకోవాలా, వాళ్ళ సంతకం తీసుకోవాలా, వాళ్ళతో కలిసి ఫోటోలు తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఉబలాట పడతారు జనాలు. ఆ విశ్వసుందరి ఎవరైనా ఇంటికి వచ్చింది అనుకోండి, ఇంకా ఇల్లంతా జాతరే, ఊరంతా వచ్చి అక్కడే ఉంటుంది. అందమైన సినీ తారలు ఉంటారు, వాళ్ళు మన ఇంటికి వచ్చారు అనుకోండి, ఊరంతా వచ్చి అక్కడే ఉంటుంది. వాళ్ళు సెలబ్రిటీస్, మరి వాళ్ళకి అంత ప్రభావం ఉంది. అయితే ఆ అందమైనటువంటి వ్యక్తులు, పురుషులు కానీ స్త్రీలు కానీ, అందులో నుండి జీవం వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడేమంటాము? ఈయన మిస్టర్ యూనివర్స్ అంటామా, ఈమె మిస్ యూనివర్స్ అంటామా? ప్రపంచ వీరుడు, విశ్వవీరుడు, విశ్వసుందరి, ప్రపంచ సుందరి అని అంటామా? ప్రాణం పోయిన తర్వాత ఎంత అందం ఉన్నా, ఎన్ని కండరాలున్నా అది శవం అంటాం. ప్రాణం ఉన్న తర్వాత మిగతా క్వాలిటీస్ అన్నీ వస్తాయి. షీ ఈజ్ అ గ్రాడ్యుయేట్, షీ హెస్ గాట్ అ లాట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి. టుగెదర్ విత్ హర్ నాట్ ఓన్లీ హర్ ఫిజికల్ బ్యూటీ, షీ హ్యాస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆల్సో అని ఇవన్నీ కథలు చెప్తారు. సరే, ఆమెకు క్యారెక్టర్ ఉన్నదో లేదో, ఆమెకు అందం ఉందో లేదో, ఆమె చదువు సంధ్యలు ఏంటో మనకు తెలియదు, ఉంటే ఉండొచ్చు, అవన్నీ మెచ్చుకుంటారు. ప్రాణం వెళ్ళిపోతే, జీవం వెళ్ళిపోతే ఆమెను గ్రాడ్యుయేట్ అంటారా, శవం అంటారా? సుందరి అంటారా, శవం అంటారా? అప్పుడు గ్రాడ్యుయేషను, జనరల్ నాలెడ్జ్ ఏది అప్పుడు పరిగణనలోకి రాదు. హైలీ టాలెంటెడ్ మ్యాన్, గొప్ప సింగర్ కంపోజర్, ప్రాణం పోయింది. ఇక ఆయన సింగర్ కంపోజర్ కాదు, ఈజ్ ఎ డెడ్ బాడీ.
మనిషికి ఉండే టాలెంట్స్, మనిషికి ఉండే సామర్థ్యాలు, కళలు, జ్ఞానం, అతని రూపురేఖలు, సౌందర్యం అన్నీ కూడా విలువ ఎప్పుడంటే వాటికి ప్రాణం ముందుంటే ఈ అందానికి చందానికి మొత్తం విలువ. ప్రాణం ఒక్కటి పోతే ఇది కూడా మాట్లాడు. సమాధుల తోటకు పోయినాక జాగ్రత్త సమాజం ఈజ్ అ గ్రాడ్యుయేట్, జాగ్రత్తగా మట్టి అని అంటారు. గ్రాడ్యుయేట్ అయితేనే నిరక్షర కుక్ష అయితే ఉంది. ఎవడైతే పొట్టకోస్తే అక్షరముఖ రానుడికైనా, సకల విద్యలు నేర్చిన మహావిజ్ఞానికైనా, శ్మశానం కానీ సమాధుల తోట కానీ అందరికీ సమానమైన న్యాయం చేసే స్థలం. అతడు మహారాజు కావచ్చు, అయినా సరే మట్టికి మన్నే. మహావీరుడు కావచ్చు, మట్టికి మన్నే. అదే జీవం వచ్చిందనుకోండి, ఇక మిగతావన్నీ లెక్కింపు లోపలికి వచ్చేస్తాయి, పరిగణన లోపలికి వచ్చేస్తాయి. ప్రాణం ఉంటే అప్పుడు అందము, జ్ఞానము, సామర్థ్యము, వాళ్ళకుండే కళలు అన్ని లెక్కలోకి వస్తాయి. అయితే ప్రియులారా, ఏ జీవము లేకపోతే మిగతా మనకున్నవన్నీ గుండు సున్నా అయిపోతాయో ఆ జీవమే యేసు. You may be a handsome guy or a beautiful lady. I appreciate that. I don't want to discourage you. You can feel happy that you are a handsome guy, handsome man. You can feel happy and praise God that you are a beautiful woman. But remember, if you don't have Jesus, your looks, your beauty amounts to nothing, just a zero. Just a zero. You may be highly educated and highly informed, highly talented, and a very influential person in the society. But if you don't have Jesus in your life, all this is just a zero. ఆ జీవముని నన్ను కలిగి ఉండండి, మీ బ్రతుక్కే విలువ వస్తుంది. నేను లేకపోతే జీవము లేని అందమైన శవంలాగా, జీవము లేని చదువుకున్న శవంలాగా, జీవము లేని మంచి జిమ్కి వెళ్ళి కండరాలు పెంచినటువంటి కండలు దిరిగిన శవం, జీవము లేని శవం. బాగా కండరాలు పెంచి జీవం అనేది పోగొట్టుకున్న ఒక చచ్చిన పహిల్వాన్ కంటే ప్రాణం ఉండి ఎక్కువ కండరాలు లేనోడే నయం. ప్రాణం ఉంది, కండరాలు లేవు, వాడు నయం. ఒక అమ్మాయికి ప్రాణం ఉంది, పెద్ద అందగత్తె కాదు, ఈమె నయం. కాస్తన్న సమాజానికి పనికొస్తుంది, దేవుడికి పనికొస్తుంది. అమ్మాయి అందగత్తె కాదు, ఆ అబ్బాయి చాలా అందగాడేం కాదు, బట్ దే హ్యావ్ లైఫ్ and they can be useful to the society, useful to God the Creator, and they can work out their own interests. నీకు నువ్వు సేవ చేసుకున్నా, దేవుడికి సేవ చేసినా, సమాజానికి సేవ చేయాలనుకున్నా ముందైతే ప్రాణం ఉండాలి కదా. ప్రాణము లేని వాళ్ళు ఎంత అందగాళ్ళు అయితేనేమి, చదువుకున్న వాళ్ళు అయితేనేమి, ప్రాణం వెళ్ళిపోయాక అయిపోయింది, శవమే. యేసు లేకపోతే మన జీవితం కూడా అంతే. నేను జీవాన్ని అన్నాడు. ఇంతకు నేను వెళ్ళుచున్న స్థలములో సజీవులు ఉంటారు, మృతులు ఉండరు. సజీవులు ఉండే దేశం అది, నాట్ డెడ్ పీపుల్. ఈ జీవము కలిగిన వాళ్ళు అని ఎందుకన్నాడు? యేసును కలిగిన వాళ్ళే జీవం కలిగిన వాళ్ళు, యేసే మనకు జీవం అని ఎందుకన్నాడు అంటే మళ్ళీ దానికి పెద్ద గ్రంథం రాయాలి. నేను చెప్తున్నా కదా, ఈ మార్గం, సత్యం, జీవం అనే 3 విషయాల మీద పోరాడండి అనే 300 దాదాపు కొంచెం తక్కువ 300 పేజీల బుక్ ఉన్నది. అంత బుక్ రాయొచ్చు. ఆ పోరాడండి పుస్తకం యూదా పత్రిక మీద వ్యాఖ్యానం, ఒకటే పేజీ ఆ పత్రిక. అందులో సగం కాదు, ఒక
పావు భాగం కూడా నేను రాయలేదు పోరాడండి పుస్తకంలో. జస్ట్ ఒక టాపిక్ రాశాను అంతే. దాంట్లో ఉన్న ఒక టాపిక్ రాస్తేనే 300 పేజీలు అయిపోయింది. 270 ఉన్నట్టున్నాయి ఆ పేజీలు. అయితే అంతకన్నా ఎక్కువ మ్యాటర్ ఇక్కడ ఒకటే వచనం, నేను మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని యేసు ప్రభు చెప్పిన ఈ మాట అంతటి ప్రత్యక్షత కలిగినటువంటి అద్భుతమైన గని. సరే, ముందేమో నేను మార్గాన్ని అన్నాడు, తర్వాత నేను జీవాన్ని అన్నాడు. ఎందుకంటే పరలోకానికి రావాలంటే జీవం కలిగిన వాళ్ళే రాగలుగుతారు. ఇప్పుడు యేసు ప్రభు మార్గమే. ఆ మార్గంలో నడవాలంటే వీడికి అసలు ప్రాణం ఉండాలి కదా. ఇప్పుడు ఢిల్లీకి రూట్ ఎట్లా అంటే ఇది రోడ్ లీడ్స్ టు ఢిల్లీ ఆర్ బాంబే అని చెప్తాం. అవును, ఆయన తీసుకెళ్ళి అక్కడ శవాన్ని ఆ రోడ్డు మీద పెడితే అది వెళ్తుందా ఢిల్లీకి? డెడ్ బాడీ సార్. ఢిల్లీకి పోతే ఎక్కడో కాటికి పోయి దాన్ని తగలబెట్టడమో లేకపోతే ఖననమో దహనమో చెయ్యాలి. ఖననం అంటే పాతిపెట్టడం, దహనం అంటే క్రిమేషన్, తగలబెట్టడం. అదో ఇదో చేయాలి. కానీ అంటే ఇది ఢిల్లీకి పోతే బాగుంటుందని మా ఉద్దేశం అండి అని చెప్పి సమాధి పెట్టే అందులో ఒక డెడ్ బాడీ పెట్టి ఆ ఢిల్లీకి వెళ్ళే హైవే మీద పెట్టామనుకోండి, వెళ్తుందా? మార్గములో ఉంటేనే చాలదు, జీవము కలిగి ఉండాలి. జీవం ఉంటేనే మార్గంలో మనం అడుగు తీసి అడుగు ముందుకు వేయగలుగుతాం. యేసు అనే మార్గంలో నడిచే వాళ్లకు యేసే జీవమై వాళ్ళలో నివసించాలి. యేసు అనే జీవం నీ లోపలికి రాకపోతే, యేసు అనే మార్గంలో ఉండాలి అని నువ్వు అనుకుంటే నువ్వు మతంలో ఉంటావు తప్ప మార్గంలో ఉండవు. యేసు అనే మార్గములో నడవాలంటే యేసునే నీవు జీవముగా కలిగి నీవు నడవాలి. అప్పుడు సరిగా నడక సాగుతుంది. ఈ రెండు విషయాలు చెప్పి ఇంకొక విషయం యేసు ప్రభువారు అన్నారు. అదేంటంటే నేను సత్యమును అన్నాడు. నేను సత్యాన్ని. ప్రియులారా, నేను సత్యమును అనే దాని మీదనే అసలు ఒక ప్రచండమైన ఉద్గ్రంథము రాయొచ్చు, అంత సమాచారం అక్కడ ఉంది. సత్యము, నేను సత్యము అంటే సత్యము కానిది ఏంటో చెప్పండి అంటే సాధారణంగా మనుషులు చెప్పేది అబద్ధం అని. నేను సత్యం అంటే నేను కానిదల్లా అబద్ధం అని అర్థం వస్తుంది. నేను సత్యాన్ని, నేను తప్ప మిగిలినవన్నీ అబద్ధాలు అని అనుకోవచ్చు. అలా కాకుండా ఆధ్యాత్మిక విజ్ఞాన పరిభాషలో in the world of the spiritual and philosophical figurative language, సత్యం నేను అంటే సత్యం కానిది ఏంటంటే ఈ సత్యము యొక్క నీడ అని చెప్పుకోవచ్చు. బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ అది. ఒక నిజం ఉంటుంది, ఆ నిజానికి ఒక నీడ ఉంటుంది. నేను నిజమైన వ్యక్తిని. ఈ లైట్ ఇక్కడ నుంచి వస్తుంటే నా వెనక నా నీడ పడుతుంది. అది రంజితోఫీర్ కాదు, కానీ నేను కదిలితే అది కదులుతుంది. అది ఛాయ. ఛాయ లేకుండా నిజం ఉండొచ్చు, కానీ నిజం లేకుండా ఛాయ ఉండదు. ఛాయ అనేది అది ఒక బై ప్రోడక్ట్ లాంటిది. ఈ నిజమైన వస్తువు వెలుగులో ఉన్నప్పుడు, వెలుగు కిరణాలు దీని మీద పడినప్పుడు ఆ వెనుక నీడ ఏర్పడుతుంది. చిమ్మ చీకట్లు నీడ ఉండదు. చుట్టూ అన్ని వైపులా పవర్ఫుల్ లైట్స్ ఉన్నప్పుడు నీడ ఉండదు. నా చుట్టూ అన్ని దిక్కులు దశ దిశలా పవర్ఫుల్ ఫ్లడ్ లైట్స్ పెట్టారనుకోండి, నీడ ఉండదు, ఏమి ఉండదు. నీడ అనేది శాశ్వతం కాదు, సత్యం కాదు, ముఖ్యం కాదు. కానీ వాస్తవ బింబమే ముఖ్యం. అదేమో ప్రతిబింబం, ఇది బింబం. అద్దం ముందు నిలబడతాము, మనం ఉన్నాం కనుక మన ప్రతిబింబం ఉంటుంది అక్కడ, మన యొక్క ప్రతిబింబం ఉంటుంది.
మనమేమో బింబము, అది ప్రతిబింబం అంట. అద్దం తీసేస్తే నేను ఇంకా ఉంటాను, ఎక్కడికి పోదు. నేను లేకుండా నా రిఫ్లెక్షన్ ఉండదు, కానీ అది లేకుండా నేను ఉండొచ్చు. అలాగే యేసు ప్రభువు వారు సత్యము, ఆధ్యాత్మిక జగత్తుకు ఆయన సత్యం.